గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? ఉద్యోగ పర్వం పూర్తి చేసుకుని భీష్మ పర్వంలోకి అడుగెడుతున్నాం. సో భీష్మ పర్వంలో మొదటి ఆశ్వాసం ఈ రోజు ఎపిసోడ్లో మనకు కురుక్షేత్రంలో ఏం జరిగింది అనేది ఎలా తెలుస్తుంది? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం ద్వారా తెలుస్తుంది కదా. మరి సంజయుడికి ఎలా తెలుస్తుంటాయి అన్ని విషయాలు? అక్కడ జరుగుతున్నటువంటి అన్ని విషయాలు సంజయుడు ఎలా తెలుసుకోగలుగుతాడు? ఆ విషయాలు ధృతరాష్ట్రుడికి ఎలా చెప్పగలుగుతాడు? అక్కడికి వచ్చినటువంటి వ్యాస మహర్షి, హస్తినాపురం వచ్చినటువంటి వ్యాస మహర్షి యుద్ధానికి సంబంధించినటువంటి చెడు శకనాలు ఎలా ఉన్నాయి, వాటి గురించి ఏం చెప్పాడు? అదేవిధంగా యుద్ధంలో విజయ సంకేతాలు ఎవరి వైపు, అంటే విజయానికి సంబంధించినటువంటి శకనాలు ఏంటి, అవి ఎవరి వైపు ఉన్నాయి? మొత్తానికి హస్తినాపురంలో వేదవ్యాస మహర్షికి అదేవిధంగా ధృతరాష్ట్రుడికి సంజయుడికి మధ్య జరిగింది ఏంటో ఈ రోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మొత్తం కురుక్షేత్రంలో తూర్పు ముఖంగా పాండవులు ఉంటారు, వాళ్ళకి అభిముఖంగా అంటే వాళ్ళకు ఎగ్జాక్ట్ ఆపోజిట్లో కౌరవులు ఉంటారు. ఇంకా తెల్లారితే యుద్ధానికి ఇక్కడంతా సిద్ధమైపోయింది. ఈ సమయంలో హస్తినాపురానికి వేదవ్యాసుడు వస్తారు. వ్యాస మహర్షి రాగానే ఆయనను ఆహ్వానిస్తారు. ఆయనకు చేయాల్సినటువంటి సపర్యలన్నీ చేసిన తర్వాత వ్యాస మహర్షి మరొకసారి అంటాడు, ధృతరాష్ట్ర, ఇంకొకసారి ఆలోచించవా? మొత్తం ప్రజాక్షయం జరుగుతుంది, నీ కొడుకు నువ్వు అదుపులో పెట్టుకోలేవా? యుద్ధాన్ని ఆపలేవా అంటాడు. అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే, అయ్యా, నేను అన్ని ప్రయత్నాలు చేశాను, ఇంకా నేను చేసేది ఏమీ లేదు, దయచేసి నన్ను క్షమించండి, ఇంకా నేను ఈ విషయంలో ఏం చేయగలను అంటాడు. అప్పుడు వేదవ్యాసుడు ఇలా అంటాడు, అవును, నువ్వు కూడా ఇక చేసేది ఏమీ లేదు, ఎందుకంటే పూర్తి స్థాయి సంకేతాలు అంటే యుద్ధం జరుగుతాయనేటువంటి సంకేతాలు ఆల్రెడీ కనిపిస్తున్నాయి అంటాడు. అయితే ఇలా అన్న తర్వాత వేదవ్యాసుడు ధృతరాష్ట్రుడి బాధను చూసి ఇలా అంటాడు, నీకు కావాలంటే చెప్పు, నేను దివ్య దృష్టి ఇస్తాను, అక్కడ యుద్ధంలో ఏం జరుగుతుందో ఏంటో నువ్వు చూడొచ్చు అంటాడు. అనగానే అప్పుడు ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే, వద్దు, నా ముందే నా వాళ్ళు కొట్టుక చేస్తుంటే ఇంకా అది కళ్ళారా చూసి భరించే శక్తి నాకు లేదు, కాకపోతే అది నాకు వినాలని ఉందయ్యా, అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలని మాత్రం ఉంది, ఆ పుణ్యం కట్టుకోండి చాలు అంటాడు. అప్పుడు వేదవ్యాసుడు సంజయుని పిలుస్తాడు. సంజయుని పిలిచి, సంజయ, ఈ రోజు మొదలు నీకు నేను దివ్య దృష్టి ఇస్తున్నాను, దీని ద్వారా నువ్వు కురుక్షేత్రంలో ఏం జరిగినా, అది పగలు జరిగినా రాత్రి జరిగినా, మనుషుల మధ్య మాట్లాడుకున్నా లేదా వాళ్ళ మనసుల్లో మాట్లాడుకున్నా, ఏదైనా సరే అక్కడ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, కురుక్షేత్రంలో జరిగిన ప్రతి విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోవచ్చు, నువ్వు చూడొచ్చు. ఆ దిశగా నీకు నేను దివ్య దృష్టిని ఇస్తున్నాను. అదేవిధంగా మనోవేగం, వాయువేగంతో నడిచేటువంటి గుర్రాలు ఉన్నటువంటి రథాన్ని ఇస్తున్నాను. కాబట్టి నువ్వు ఎప్పుడంటే అప్పుడు కురుక్షేత్రానికి వెళ్ళొచ్చు, ఎప్పుడంటే అప్పుడు హస్తినాపురానికి రావచ్చు. అదేవిధంగా నువ్వు కురుక్షేత్రంలో నీకు నచ్చినట్టు సంచరించవచ్చు, కానీ ఏ ఆయుధం, అది బ్రహ్మాస్త్రమైనా సరే, ఏ ఆయుధం నిన్ను ఏమీ చేయలేదు. నువ్వు కురుక్షేత్రంలో అన్ని చోట్లకు తిరిగి అంతే సురక్షితంగా హస్తినాపురం వస్తావు. ఇది నేను నీకు ఇస్తున్నటువంటి వరం అని చెప్పేసి ఆ దివ్య దృష్టిని, ఆ వరాన్ని సంజయుడికి ఇస్తాడు. సో అలా అన్నమాట, సంజయుడికి కురుక్షేత్రంలో జరిగినటువంటి విషయాలన్నీ తెలుస్తుంటాయి. అవి వెంటనే ధృతరాష్ట్రుడికి చెప్తుంటాడు. సో ఈ మాట అన్న తర్వాత ధృతరాష్ట్రుడు వ్యాస మహర్షికి దండం పెట్టి, సరే అయ్యా, కాకపోతే నాకు ఇంకో విషయం, నువ్వు ఇంతకుముందు అన్నావు యుద్ధానికి సంబంధించినటువంటి శకనాలు వస్తున్నాయని చెప్పేసి, అవి ఏం శకనాలు, ఎలా ఉంటాయి, వాటిని ఎలా నిర్ధారించుకోవాలి మనము అంటాడు. సో వ్యాస మహర్షి ఇలా చెప్తాడు. అయితే ఇవి నేను చదువుతాను, వినండి, ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి చదివితే మీకు అర్థమైపోతుంది. ఆకాశం మీద మబ్బులు లేకుండా ఉరుములు ఉరుముతున్నాయి, గుర్రాలు, ఏనుగులు కన్నీరు కారుస్తున్నాయి, పక్షులు మృగాలను కంటున్నాయి, జెండాల మీద డేగాలు, రాబందులు, కాకులు వాలుతున్నాయి, ఏనుగుల మాంసం, గుర్రాల మాంసం తినాలని భూతాలు ఎదురు చూస్తున్నాయి, సేనల మధ్య దక్షిణాది ముఖంగా గద్దెలు ఎగురుతున్నాయి, తెల్లటివి, ఎర్రటివి, నల్లటివి కబంధాలు ఉదయము సాయంత్రము సూర్యబింబాన్ని కప్పేస్తున్నాయి, చంద్రలాంఛనం తలకిందులుగా కనిపిస్తుంది, కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు తేజోవిహీనంగా కొరకంచిలాగా కనిపిస్తున్నాడు, రాత్రిలో పందులు, పిల్లులు, కుక్కలు పొట్లాడుకుంటున్నాయి, భయంకరంగా అరుస్తున్నాయి, చిలుకలు, కోకిలు, నెమళ్ళు ఘోరంగా అరుస్తున్నాయి, అవి కిరాతకులు భయంకరంగా తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది, వేకవజామునే కోట్ల కొద్దిగా మిడతలు వచ్చి పడుతున్నాయి, అరుంధతి నక్షత్రం వశిష్ఠ నక్షత్రాన్ని వెనక వేసుకుని ముందుకు సాగుతుంది, శనిగ్రహం రోహిణి నక్షత్రాన్ని పీడిస్తుంది, రాహువు సూర్యుడిని మింగేస్తున్నాడు, శ్వేతగ్రహం కేతువు, శుక్రుడు చిత్రా నక్షత్రం దాటి
కురకుల నాశనాన్ని సూచిస్తూ ఉంది. ఘోరమైన ఒక తోకచుక్క పుష్యమిని ఆక్రమించుకొని కౌరవ పాండవ సేనలు రెండింటి వినాశనాన్ని తెలుపుతుంది. మాగలో అంగారకుడు, శ్రావణంలో గురుడు వక్రీకరిస్తున్నాడు. శని భగ నక్షత్రాన్ని పీడిస్తున్నాడు. శుక్రుడు పూర్వాభద్రలోంచి ఉత్తరాభద్రని తాకుతున్నాడు. శ్వేతగ్రహం పొగతో ఉన్న అగ్నిలో ప్రకాశిస్తూ ఇంద్రదేవీత్యమైన జ్యేష్ఠ నక్షత్రాన్ని ఆక్రమిస్తుంది. ధ్రువ నక్షత్రం భయంకరంగా ప్రజ్వరిల్లుతూ అపసవ్యంగా కుడిపక్కకు నడుస్తుంది. సూర్యచంద్రులు రోహిణిని పీడిస్తూ ఉన్నారు. రాహువు చిత్తాస్వతల మధ్య సంచారం చేస్తున్నాడు. అగ్గిలా మండుతున్న అంగారకుడు వక్రగతులతో శ్రావణంలో ఉన్న బృహస్పతిని వేధించి బ్రహ్మరాశిలో వేలుతున్నాడు. సప్త ఋషులు కాంతి విహీనంగా ఉన్నారు. బృహస్పతి విశాఖను సమీపిస్తున్నారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఒకదాని తర్వాత ఒకటి 14 రోజులకు, 15 రోజులకు, 16 రోజులకి ఇలా 3 రోజుల్లోనే వచ్చేసాయి. సో ఈ రకంగా ఇవన్నీ చూస్తుంటే ముఖ్యంగా బ్రహ్మలు వెలిగిస్తున్నటువంటి అగ్నిహోత్రాలు నల్లగా, ఎర్రగా, పసుపచ్చగా మండుతున్నాయి. భయంకరమైనటువంటి శబ్దాలను చేస్తున్నాయి. దుర్గంధంతో ఎడమవైపు మంటలు మండుతున్నాయి. కాకులు జెండాల మీద వాలి కాలం పండిందన్నట్టుగా పకపకా కూస్తున్నాయి. ఇదంతా స్పష్టంగా ప్రజాక్షయాన్నే తెలుపుతుంది. సో ఏ రకంగా చూసుకున్నా కూడా మొత్తం జంబూ ద్వీపంలో ఇంకా నష్టం తప్పదంటారు. జంబూ ద్వీపం అంటే తెలుసు కదా, భారతదేశం మొత్తానికి సంబంధించి అందరూ కూడా ఒక బలరాముడు, రుక్మి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా రాజులు ఇటువైపు ఉన్నారు, అటువైపు ఉన్నారు. సో మొత్తం భూమండలం మీద రాజులందరూ ఇప్పుడు ఒక దగ్గర ఉండి యుద్ధం చేస్తున్నారు. సో దాదాపుగా జనక్షయం ఖాయమే. ఇంకా మహాభారత యుద్ధాన్ని ఎవరు ఆపలేరు అంటారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇంకో మాట అంటాడు, అయ్యా నువ్వు ఇప్పటి వరకు చెడు శకునాల గురించి చెప్పావు, మరి విజయ సంకేతాలు ఏంటి? ఆ విజయ సంకేతాలు ఎవరి వైపు ఉన్నాయి? ఆ సంకేతాలు ఎలా ఉన్నాయో ఒకసారి నాకు వాటి గురించి కూడా చెప్పవా అంటే వేదవ్యాసుడు ఇలా చెప్తాడు. అగ్నులు హోమం చేస్తున్నప్పుడు పొగ లేకుండా మంచి వాసనతో సవ్యంగా వెలగడం, బేరీలు మొదలైనవి గంభీరంగా మోగడం, వాయువులు మృదుగా అనుకూలంగా వీచడం మొదలైనవన్నీ శుభశకునాల కిందికి వస్తాయి. నువ్వు అంటే ఇప్పుడు మనకు యుద్ధాన్ని బట్టి ఎక్కువ సైన్యం ఉన్న వాళ్ళు గెలుస్తారనో, తక్కువ సైన్యం ఉన్న వాళ్ళు ఓడిపోతారని అనుకోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా ధర్మం అయితే గెలిచి తీరుతుంది. అయినా యుద్ధంలో పాల్గొన్న తర్వాత విజయం కానీ అపజయం అనేది కూడా దైవ నిర్ణీతమైంది. అది ఎవరము కూడా చెప్పలేదు. అందుకే అంటారు పెద్దలు, యుద్ధం అనేది ఎప్పుడూ వద్దని. నేను అన్ని రకాలుగా నీకు నచ్చ చెప్పడానికి మరొకసారి వచ్చాను, ఇంకా జరిగేది ఏది లేదంటున్నావు కాబట్టి సరే ఇంక మరి నేను వెళ్తాను అని చెప్పేసి వేదవ్యాస మహర్షి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మన ధృతరాష్ట్రుడు మన సంజయుని అడుగుతాడు, సంజయ ఇంత జరుగుతుంది భూమి కోసమే కదా, ఈ భూమి అంటే ఎందుకు ఈ రాజులకి ఇంత? అది రాజు వచ్చేటప్పుడు భూమిని తీసుకురాలేదు, పోయేటప్పుడు భూమిని తీసుకపోడు, భూమి గురించి ఎందుకయ్యా ఈ యుద్ధాలు? ఇంతకుముందు ఎన్నో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఇక మీదట కూడా ఇవి ఆగవు, ఎందుకు రాజులకు భూమి అంటే ఇంత ఇష్టం? అసలు ఈ భూతత్వం ఏంటి అని అడుగుతాడు. అసలు సంజయుడు భూతత్వం గురించి చెప్తాడు కదా, మామూలుగా ఉండదు. అసలు భూమి ఎప్పుడు పుట్టింది, ఆ సమయంలో ఎలా జరిగింది, భూమండలం మీద ఉన్నటువంటి సముద్రాలు ఏంటి, అసలు భూమండలం మీద ఉన్నటువంటి ఇవి మన బంగారం, వెండి ఇలాంటివి ఉంటాయి కదా, ఆభరణాలకు సంబంధించినవి, కానీ అసలు ఎన్ని నదులు ఉన్నాయి, అవి ఎలా ప్రవహిస్తాయి, అసలు ఎలా పుట్టింది, అసలు భూతత్వం గురించి దగ్గర ఒక 8 పేజీలు ఉంది మనకు ఈ ఓన్లీ భీష్మ పర్వంలో. ఒక 10 సార్లు చదివితే కానీ అర్థం కాలేదు, అంత డీప్గా ఉంది. అంటే ఎప్పుడు జీవుల పుట్టుక ఎలా మొదలైంది, ముందేం పుట్టాయి, ఏ జీవితో ఇంకో జీవికి ఎలాంటి సంబంధం ఉంది, ఇలాంటి అనేక విషయాలు ఉంటాయి. సో రేపు మనము సంజయుడు ఏం చెప్పాడో తెలుసుకుందాము. నేను మహాభారతం అయితే ఉన్నది ఉన్నట్టుగా చదువుతున్నాను, చదివింది మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ని చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.